బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లి గ్లోబల్ ఐకాన్ గా ఎదిగిన అందాల బామ్మ ప్రియాంక చోప్రా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే తరచూ బాలీవుడ్ గురించో లేక వేరే స్టార్స్ గురించో లేక బోల్డ్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకునే ఈ బ్యూటీ ఏకంగా ఈసారి తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వారణాసి బిగ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రుమార్లకు చెక్ పెట్టింది. ఇటీవల ఒక అంతర్జాతీయ పోడ్కాస్ట్ లో పాల్గొన్న ప్రియాంక నిక్ జోనస్ తో తన వైవాహిక బంధం గురించి ఎవ్వరూ ఊహించని విషయాలను పంచుకొని అందరినీ షాక్ గురి చేసింది. మరి ప్రియాంక చోప్రా నిక్ జోనస్ మధ్య గ్యాప్ వచ్చిందని వాస్తవమేనా? వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారంలో నిజమెంత ఉంది? లెట్స్ వాచ్. గత కొంతకాలంగా ప్రియాంక నిక్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకే ప్రియాంక చోప్రా తిరిగి ఇండియాకు వచ్చిందని, బాలీవుడ్ పై కాన్సంట్రేషన్ పెట్టిందని, ఇక సౌత్ సినిమా ప్రాజెక్ట్ను ప్రియాంక ఒప్పుకోవడానికి కారణం కూడా అదేనని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే వీటిపై ఫస్ట్ టైం ప్రియాంక చోప్రా రియాక్ట్ అయింది. మా మధ్య విభేదాలు ఉన్నాయని మొదటిసారి ఓ ఇంటర్నేషనల్ పోడ్కాస్ట్లో ఓపెన్ అయింది. అయితే ప్రతి దాంపత్యంలోనూ సమస్యలు ఉంటాయి. సెలబ్రిటీలైనా సామాన్యులైనా కానీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. సంస్కృతుల పరంగా మా మధ్య కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉన్న మాట నిజమేనని చెప్పింది. అయితే తాము విడిపోతున్నామని వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చేసింది. డైవర్స్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని స్పష్టం చేస్తూ ఆమె వస్తున్న పుకార్లకు పులి స్టాప్ పెట్టింది. అయితే 2018లో నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ప్రియాంక తమ పరిచయం గురించి చెబుతూ ఆస్కార్ అవార్డుల పార్టీలో మా మధ్య స్నేహం మొదలైందని, అభిరుచులు కలవడంతో అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కూతురు మాల్తీ మేరీతో తమ జీవితం ఎంతో సంతోషంగా సాగుతోంది ఆమె చెప్పింది. అయితే రెండు వేర్వేరు దేశాలు, సంస్కృతులకు చెందిన వ్యక్తులు కలిసినప్పుడు ఇబ్బందులు రావడం సహజమన్న ప్రియాంక ఓపెన్ గా ఒప్పుకుంటూ తాను సాంప్రదాయ భారతీయ కుటుంబం నుంచి వచ్చానని, నిక్ అమెరికన్ అని, దీంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పింది. నిక్ కుటుంబం మాట తీరు, ప్రవర్తన తనకు చాలా వింతగా అనిపించేదని, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అందరూ చాలా నెమ్మదిగా, క్రమశిక్షణతో మాట్లాడేవారని, మనలా ఫాస్ట్గా గలగల మాట్లాడడం వాళ్ళకు అలవాటు లేదని చెప్పింది. అదేవిధంగా ఎదుటివారు మాట్లాడేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం వాళ్ళ సంస్కృతిలో లేదని, ఇది నేర్చుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని ప్రియాంక తెలిపింది. అయితే మోస్ట్ లవబుల్ కపుల్స్లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ జంట ఒకటి. వీరిద్దరి అన్యోన్య దాంపత్యంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రియాంక చోప్రా నిక్ జోనస్ పెళ్లి 2018 సంవత్సరం డిసెంబర్ 1న జరిగింది. ప్రియాంక నిక్ జంటకు 2022లో మాల్తీ అనే కుమార్తె జన్మించింది. అయితే వీరిద్దరి మధ్యల వయసులో 10 సంవత్సరాల తేడా ఉంది. ప్రియాంక తన భర్త కంటే పెద్దది. ప్రియాంక పుట్టింది జూలై 18, 1982లో. నిక్ సెప్టెంబర్ 16, 1992లో జన్మించాడు. ఇద్దరి నెట్వర్త్ గురించి మాట్లాడితే నివేదికల ప్రకారం ప్రియాంక నికర విలువ 650 కోట్లు, నిక్ జోనస్ నెట్వర్త్ 650 నుండి 700 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా వారణాసి మూవీలో మహేష్ బాబు సరసన నటిస్తోంది.